ప్రేమమూర్తికి స్వాగతమిదే, శాంతిదాతకు హారతులివే, విశ్వదాత్రికి పండుగ ఇదే, సర్వజాతికి రక్షణ ఇదే. ప్రేమమూర్తికి స్వాగతమిదే, శాంతిదాతకు హారతులివే, విశ్వదాత్రికి పండుగ ఇదే, సర్వజాతికి రక్షణ ఇదే. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్. మనిషిని మనిషిగా మార్చేందుకు దేవుడు మనిషిగా మారాడు, పేదకు అండగా నిలిచేందుకు నిరుపేదగా జనించాడు. మనిషిని మనిషిగా మార్చేందుకు దేవుడు మనిషిగా మారాడు, పేదకు అండగా నిలిచేందుకు నిరుపేదగా జనించాడు. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్. ప్రేమమూర్తికి స్వాగతమిదే, శాంతిదాతకు హారతులివే, విశ్వదాత్రికి పండుగ ఇదే, సర్వజగతికి రక్షణ ఇదే. 27/12/2024 ఫ్రైడే 6 AM. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బేగంపేట విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు మొలకల జోజిరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మొలకల నిర్మల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గీతా, చిత్తా థామస్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కీర్తిశేషులు మల్లవరపు జోజయ్య, అన్నమ్మ, మల్లవరపు ఆశీర్వాదయ్య, అన్నమ్మగార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబ సభ్యులు ఆత్మలకు, బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మల్లవరపు ప్రకాష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోజు 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కళ్యాణ ఆనందరావు, వసంత లక్ష్మి దంపతులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని హనికీర్తన, వరప్రసాద్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు డిసెంబర్ 27. ఈరోజు మనం
పునీత యోహాను అపోస్తులుడు సువార్తీకుడి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ యొక్క ప్రభు జనన అష్టదినాల్లో ఇది గొప్ప పండగ. ఎందుకోసం అంటే పునీత యోహాను అపోస్తులుడుగా తాను చూసి నమ్మాడు, నమ్మిన దాన్ని ప్రకటించాడు. మరి మనం కూడా ఎన్నోసార్లు క్రీస్తుని భుజిస్తూ ఉన్నాం. మరి మనం కూడా చూస్తున్నాం, విశ్వసించాలి. మరి భుజిస్తున్నాం, భుజించిన దాన్ని అనుభవించి ఇతరులకు ప్రకటించాలి. అది పునీత యోహాను చేశాడు. మరి క్రైస్తవులంగా మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తన యొక్క సుమాతృకను తీసుకొని మన జీవితంలో క్రీస్తుని ప్రకటించాలో ఈరోజు మనం ఆ పునీతు నుంచి మనం నేర్చుకుందాం. కాబట్టి ఈ పూజారంభంలో మనం చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భువిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. ఈనిన వారైన సర్వేశ్వర, పరలోకమున వారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత, జనితైక పుత్రుడమా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారకా. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో
దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా. పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా, పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత యోహాను ద్వారా నీ వాక్కు యొక్క లోతైన రహస్యములను మాకు వెల్లడించితివి. అతడు నీ వాక్కును గురించి మాకు వినిపించిన అద్భుతాంశములను చక్కగా గ్రహింపగల తెలివిని మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మేము వినినవి కనినవి అగువానిని మీకును తెలియచెప్పుచున్నాము. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనముల వరకు. ప్రియులారా, సృష్టి ఆరంభము నుండి గల జీవవాక్కును గూర్చి మేము మీకు తెలియచెప్పుచున్నాము. మేము దానిని చెవులారా విని కన్నులారా కాంచితిమి. కన్నులారా కాంచుటయే కాదు, మా చేతులు దానిని స్పృశించినవి. ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. కనుకనే మేము దానిని గూర్చి మాట్లాడుచు మనకు విదితము చేయబడినదియు పితతో ఉండినదియు అగు నిత్య జీవమును గూర్చి మీకు విశదమునర్చుచున్నాము. పితతోడను కుమారుడు యేసుక్రీస్తు తోడను మాకు గల సహవాసములో మీరును మాతో చేరుటకై మేము వినిన కనిన వానిని మీకు తెలియచెప్పుచున్నాము. మన సంతోషము పరిపూర్ణమగుటకుగాను మేము దీనిని వ్రాయుచున్నాము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీతిమంతులారా నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. ప్రభువునందు ఆనందింపుడు. ప్రభువు రాజు, భూమి ఆనందించునుగాక.
నానా ద్వీపములు సంతసించునుగాక. మేఘము గాఢాంధకారము ప్రభువును చుట్టుముట్టియుండును. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు పునాదులు. అందరూ నీతిమంతులారా నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. ప్రభువునందు ఆనందింపుడు. విశ్వదాత్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనము వలె కరిగిపోవును. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకల జాతులు ఆయన మహిమను దర్శించును. అందరూ నీతిమంతులారా నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. ప్రభువునందు ఆనందింపుడు. సజ్జనుల మీద వెలుగు ప్రకాశించెను. రుజువర్తనుల ఆనందమును బడియుదురు. అందరూ నీతిమంతులారా నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. ప్రభువునందు ఆనందింపుడు. క్రీస్తు మాటలు జీవ ఊటలు భూమికి దీపమాయనే. స్వామి పలుకులు మాకు వరములు జీవం ధన్యమాయనే. క్రీస్తు మాటలు జీవ ఊటలు భూమికి దీపమాయనే. స్వామి పలుకులు మాకు వరములు జీవం ధన్యమాయనే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఆదివారము తెల్లతెరవాలకు ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూసెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన్ను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నార వస్త్రములు అచ్చట పడియుండుటను చూసెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సిమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడి ఉన్న నార వస్త్రములను, ఆయన తలకు కట్టిన రుమాలును చూసెను. ఆ రుమాల నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టబడి ఉండెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూసి నమ్మెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత యోహాను ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. పునీత యోహాను స్వార్థికుడు మరి అపోస్తులుడు. మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 8వ వచనం, ఈనాటి సువార్తలో చివరి వచనం చూస్తే అక్కడ యేసు
ప్రేమించినటువంటి శిష్యుడు లోనికి వెళ్ళి చూసి నమ్మెను అని చెప్పబడుతుంది. అదేవిధంగా నేటి మొదటి పఠనం యోహాను రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 1-3 వచనాలు చూస్తే అక్కడ ఏముంది అంటే, మేము చూసిన దానిని తాకిన దాన్ని మేము మీకు బోధిస్తూ ఉన్నాం. ఎందుకోసం బోధిస్తున్నాము అంటే, మీరు దేవునిలో ఐక్యం కావాలి, మా యొక్క విశ్వాసంలో ఐక్యం కావాలి, అదేవిధంగా దేవునిలో ఐక్యం కావాలి, దేవునిలో ఒకటిగా మారాలి అని ఎంతో చక్కగా యోహాను తన యొక్క సువార్త ద్వారా, తన యొక్క లేఖ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఒక వాక్కు ఉంటే ఆ వాక్కుని ఎవరు తాకలేరు, ముట్టుకోలేరు. ఒక పదం నేను అన్నాను అనుకోండి, ఆ పదాన్ని మనం పట్టుకోలేము. కానీ ఆ పదమే ఒక శరీరం అయితే అందరూ కూడా పట్టుకోవచ్చు. అలాగే ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, వాక్కు శరీరం ధరించింది, శరీరంగా మారింది. అది క్రీస్తు శరీరం. అయితే ఆ మారినటువంటి క్రీస్తుని మనం చూడవచ్చు, తాకవచ్చు, ముట్టుకోవచ్చు, అనుభవించవచ్చు. అలాగే యోహాను ఈ వాక్కును ముట్టుకోలేం, కానీ ఆ వాక్కు శరీరం అయితే ముట్టుకోవచ్చు. అయితే ఆ తాకిన దాన్ని, చూసిన దాన్ని మేము మీకు బోధిస్తున్నాం. అంటే మేము ప్రత్యక్షంగా అనుభవించిన దాన్నే మీకు బోధిస్తున్నాము అని చక్కగా యోహాను సువార్తికుడు, అపోస్తలుడు మనందరూ కూడా బోధిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఒక కథనం ప్రకారం 2వ శతాబ్దంలో యోహాను గారిని బాగా కాలుచున్నటువంటి సముర్లో, అంటే నూనెలో ఆయన్ని వేశారంట, ఆయన్ని చంపేయాలని. కానీ ఆయనకి ఏం కాలేదంట, బయటకు వచ్చేసాడు. అంటే అక్కడ ఒక అద్భుతం. అదేవిధంగా చాలామంది ఈ విధంగా అనుకుంటారు, ఆయన మార్టర్ అంటే వేద సాక్షి మరణం కాదు, ఆయన మామూలుగా జీవించి పవిత్రమైనటువంటి జీవితం జీవించి మరణించాడని అందరూ కూడా భావిస్తారు. ఎందుకంటే అదే నిజం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దీర్ఘకాలం జీవించి ఉన్నాడు, చాలా వృద్ధాప్యం వరకు జీవించి ఉన్నాడు, 100 సంవత్సరాల పైనే జీవించాడని మనకు చెప్తూ ఉన్నారు. అయితే అంత వృద్ధాప్యంలో కూడా తనతో ఉన్నటువంటి శిష్యులు వేరే వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనతో, అయ్యా మాకు కొంత బోధించు అనేవాళ్ళట. అప్పటికి ఆయన మాట చాలా నెమ్మదిగా ఉండేది, మాట్లాడినా కూడా వినిపించేది కాదు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయ్యా మాకు సందేశం ఇవ్వు అని అన్నప్పుడు, ఇతను ఎఫెసస్ అనేటువంటి ఆ నగరంలో ఎప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పేవాడట. మెసేజ్ అంటే ఒక సందేశం ఇవ్వండి అంటే ఆయన ఒకే ఒక వాక్యం చెప్పేవాడట. ఏంటని? లిటిల్ చిల్డ్రన్ లవ్ వన్ అనదర్, చిన్న బిడ్డలారా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని అనేవాడట. మళ్ళీ ఇంకో రోజు అయ్యా మాకు సందేశం ఇవ్వండి అంటే, చిన్న బిడ్డలారా ఒకరినొకరు ప్రేమించుకోండి. రోజు ఇదే వాళ్ళకి ఇక విసుక్కొని ఒకరోజు ఒక అతను అన్నాడట, ఏంటండి రోజు ఇదే చెప్తున్నారు, చిన్న బిడ్డలారా ఒకరినొకరు ప్రేమించుకోండి, ఇక ఏం కొత్తదేం లేదా అని అన్నప్పుడు ఆయన అన్నాడట, ఇదిగో ఈ ఒక్కదాన్ని, ఇది దేవుడిచ్చాడు కాబట్టి మీరు దీన్ని పాటించాలి, ఈ ఒక్కదాన్ని పాటిస్తే మీ జీవితానికి పరిపూర్తి అవుతుంది, ఇక వేరేది ఏది కూడా అవసరం లేదు అని అన్నాడట. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డలారా ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను అనగా దైవానుగ్రహము. అంటే ఇతని జీవితాన్ని చూసినట్లయితే వీరు జెబెదాయి కుమారులు, మరి వీరి సోదరుడు జేమ్స్. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే జెబెదాయి సలోమి కుమారుడు మన యోహాను సువార్తికుడు.
అయితే వీళ్ళ యొక్క వృత్తిని చూస్తే వీళ్ళు బెస్తవాళ్ళు. అయితే ఇతను చేపలు పట్టే సమయంలో ప్రభు వీళ్ళని పిలిచి ఉన్నారు. వెంటనే వాళ్ళ తండ్రిని, మళ్ళీ పడవల్ని, వలల్ని అన్నీ కూడా వదిలివేసి మరి యేసు ప్రభువుని వెంబడించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకోసం ఈయన్ని యేసు ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు అన్నారు? ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన వక్షస్థలాలపై ఉండి, క్రీస్తు వక్షస్థలాలపై ఉండి ఎంతగానో ధ్యానించి ఉండేవాడు. ఎందుకోసం? సారూప్య సువార్తలకు మరి యోహాను సువార్తలకు ఎంతో తేడా ఉంది అంటే అది వేరే సమయాల్లో రాశారు. రెండవదిగా ఈ సువార్తికుడు యోహాను ఎంతగానో లోతైన భావాలు ఉంచి ఎంతో ప్రకటన చేశాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, తనకు ఇవ్వబడినటువంటి గుర్తు గ్రద్ద ఏ విధంగా అయితే పైన ఆకాశంలో నింగిలో ఎగురుతూ చిన్న వాటిని కూడా, సూక్ష్మమైన వాటిని కూడా గ్రహిస్తుంది, శ్రద్ధగా గ్రహించి పట్టుకుంటుంది. అలాగే యోహాను కూడా ఆ విధంగా లోతైనటువంటి భావాలు, దైవీక భావాలన్నిటి కూడా బాగా పరిశీలన చేసి ధ్యానించి మనందరూ కూడా బోధిస్తుండు. కాబట్టి ఆయనకి గ్రద్ద గుర్తు ఇవ్వబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే యోహాను తను సువార్త రాశారు, అదేవిధంగా 3 లేఖలు రాశారు, ఇంకా దర్శన గ్రంథం కూడా ఆయన రాశారని మనందరం కూడా విశ్వసిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి? ఈ యొక్క పునీతు నుంచి ఏం నేర్చుకోవాలి? ఏంటి అంటే, ఏ విధంగా అయితే తను ప్రేమను, మరి ముఖ్యంగా దైవ ప్రేమ, మానవ ప్రేమ తన యొక్క లేఖల్లో, సువార్తలు ఎంతో చక్కగా చెప్పి ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క రెజురెక్షన్ అంటే క్రీస్తు ఉత్థానంపై తాను ఎంతగానో ఆధారపడి ఉన్నాడు. ఆ విధంగా తను విశ్వసించిన దాన్ని, చూసిన దాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనమందరం కూడా ఈ పునీతు నుంచి ఏం నేర్చుకోవాలి? ఈ పునీతుడు ఏ విధంగా అయితే యేసు ప్రభు కోసం తన యొక్క కలంతో ఎంతోమందిని స్వార్థ బోధించాడో, అదేవిధంగా తను అనుభవించిన దాన్ని, చూసిన దాన్ని అందరికి కూడా బోధించాడు. అలాగే మనం కూడా బోధించాలి. అంటే మనం కూడా అనుభూతి చెందాలి. అంటే మొట్టమొదటగా పవిత్ర గ్రంథాన్ని చదవాలి, చదివిన దాన్ని విశ్వసించాలి, విశ్వసించిన దాన్ని పాటించాలి, పాటించిన దాన్ని అనుభూతి చెందాలి, అనుభూతి చెందిన దాన్ని ఇతరులకు ప్రకటించాలి. ఆ విధంగా చేసినట్లయితే మనందరం కూడా ఈ యొక్క యోహాను అడుగుజాడలు నడుస్తున్నామని మనందరికి కూడా తెలుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రకటించినప్పుడు మనం ముఖ్య ఉద్దేశం ఏముండాలి? దేవునితో వాళ్ళు ఎంత లోతుగా తమ యొక్క అనుభూతిని, తన యొక్క అనుబంధాన్ని ఏర్పరచుకుంటారో దాన్ని మనం దానికై మనం ఆకాంక్షించాలి, దానికై మనం శ్రమించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యోహాను వలె మనం కూడా లోతైన దైవీక భావాలు కలిగి అనుభవించి మనం కూడా ప్రకటించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి పునీత యోహాను సువార్తికుడు, అపోస్తులుడు మనందరిని కూడా మన కోసం ప్రార్థించాలని, ఆశీర్వదించాలని ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాము. మనందరం కూడా మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర,
ఈ సమయమందు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, మరి మీ యొక్క సేవకై అంకితం చేసుకున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి స్వార్థ క్రియలన్నిటిని కూడా ఆశీర్వదించండి. ఎక్కడైతే మీ దైవరాజ్య వ్యాప్తి చేస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే తమ ఉద్దేశాల కోసం పూజలు పెట్టించున్నారో ఆ బిడ్డలను దీవించండి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే దివ్యవాణి పట్ల ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారో ఆ బిడ్డల్ని, ఆ కుటుంబాల్ని ప్రత్యేక విధంగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ధ్యానించిన విధంగా, ఏ విధంగా అయితే పునీత యోహాను తను చూసిన దాన్ని, మరి తాకిన దాన్ని, ముట్టుకున్న దాన్ని, అనుభవించిన దాన్ని, మరి భుజించిన దాన్ని ఏ విధంగా అయితే ఇతరులకు బోధించి ఉన్నాడో, ప్రకటించి ఉన్నాడో, అదేలాగున మేము మీ గురించి మీ మీద ధ్యానం చేసుకొని మరి ఎంతో అనుభూతి చెంది ఆ అనుభూతిని మేము కూడా యోహాను వలె ప్రకటించేలా మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఎవరైతే జబ్బుపడి ఉన్నారో వారిని ప్రత్యేక విధంగా తాకి ముట్టి స్వస్థపరచండి. వృద్ధాపంలో ఉన్న వారిని మీరు బలపరిచి ఒంటరి సమయాల్లో మీరు వారికి తోడుగా ఉండండి. అదేవిధంగా ఎవరైతే పడకకి నిమిత్తమైనటువంటి ఆ బిడ్డలను ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. ఎవరైతే ఈ పూజలో పాల్గొని ప్రార్థన చేస్తున్నారో ఆ కుటుంబాలని ప్రత్యేక విధంగా దీవిస్తూ ఆశీర్వదించమని ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ అర్పణను పవిత్రమునర్చమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ విందును భుజించుట ద్వారా గుప్తమయ్యున్న నీ శాశ్వత వాక్కును గురించిన దివ్య జ్ఞానమును మేము పొంది ఆనందించినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమునర్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందంతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కనులను గాంచలేని అతన్ని ఈనాటి మహోత్సవం ద్వారా మా స్వభావంలో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడుగా ఉన్నను కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావంలో ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకును, సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును, దారి తప్పిన మానవుని స్వర్గ రాజ్యమునకు మరలా ఆహ్వానించుటకును అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళములతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కని తెలియ మరి మాతోనూ
ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, మరి ముఖ్యంగా పునీత యోహాను గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీళ్ళను మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండను గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సుప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే.
నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. దైవాంశమై సంజీవియై రసరమ్యమై రమణీయనమై. దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై. ప్రభు యేసుని రక్తదేహమే మన ఆత్మకు జీవనపానం. ప్రభు యేసుని రక్తదేహమే మన ఆత్మకు జీవనపానం. హృదయాలు నెలవాయనే శ్రీక్రీస్తు కొలువు తీరగా. హృదయాలు నెలవాయనే శ్రీక్రీస్తు కొలువు తీరగా. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మా రక్షణ నిమిత్తము నీ వాక్కు మానవ రూపమును దాల్చెను. అపోస్తులుడైన పునీత యోహాను ఈ సత్యమును ప్రకటించెను. మేమిప్పుడు నిర్వహించిన ఈ పూజ బలి ద్వారా శరీరధారి అయిన నీ కుమారుడు మా మధ్య సదా వసించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరలోకరాజు యేసయ్యా, మనసున్న మహారాజు మెస్సయ్యా, దివి నుండి దిగి వచ్చి మన కోసం మమతానురాగాల సహవాసం. పరలోకరాజు యేసయ్యా, మనసున్న మహారాజు మెస్సయ్యా, దివి నుండి దిగి వచ్చి మన కోసం మమతానురాగాల సహవాసం. ప్రేమ ప్రేమ ప్రేమమయం, మనసంతా ప్రేమమయం. శాంతి శాంతి శాంతిమయం, జగమంతా శాంతిమయం. ప్రేమ ప్రేమ ప్రేమమయం, మనసంతా ప్రేమమయం. శాంతి శాంతి శాంతిమయం, జగమంతా శాంతిమయం.
పాలనం ఆయన తత్వం, నీతి న్యాయమే అతని మహత్వం, శాంతి స్థాపనం ఆయన లక్ష్యం, ఐక్యమత్యమే ఆయన ధ్యేయం. ప్రేమ పాలనం ఆయన తత్వం, నీతి న్యాయమే అతని మహత్వం, శాంతి స్థాపనం ఆయన లక్ష్యం, ఐక్యమత్యమే ఆయన ధ్యేయం. రారాజు జననం ఈ వేళ, రారాజు జననం ఈ వేళ, రండి చాటుదాం ఊరు వాడల. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్.